డ్రై ఫ్రూట్స్ అండి, గుమ్మడి పలుకులు, ఖర్జూరై, బాదాం పప్పు, ఇవి అయితే నేను మిక్సీ పట్టుకుంటూ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే పట్టిన మినపప్పు, ఒక చిన్న చాయ్ గ్లాసుడు మినపప్పు, ఒక అరకిలో బెల్లం, ఒక గ్లాసు డ్రై ఫ్రూట్స్ పేస్ట్, ఒక గ్లాసు కుడక పౌడరు, గ్లాసు మినపప్పు వేయించి పౌడర్ పట్టిన, ఒక సగం గిలాస కొర్రల పిండి, కొర్రలు కడిగి మంచిగా గాలిచ్చి ఎండపోసి పౌడర్ పట్టిన, ఒక సగం గిలాసుడు రాగుల పిండి, అన్నీ కలిపి ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళు, రెండు గ్లాసులు పోసిన, ఒక 3 ఇలాచీలు మెత్తగా దంచేసుకుందాం, ఇంకా నెయ్యి, ఇప్పుడు కొంచెం తీగ పాకం వచ్చింది, కొంచెం కొంచెం పిండి కొంచెం కొంచెం పాకం పోసుకుంటా కలుపుకోవాలి. అది కొంచెం ఇది కొంచెం పోసుకుంటా పారవయ్యకు. మంచిగా ఇదంతా కలుపుకున్నా. ఇప్పుడు ముద్దలు కట్టుకుందాం. ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి అన్న నూనె అన్న వేసుకొని అంటకుండా ప్లేట్కు మొత్తం రాసుకొని ఇట్లా చిన్న చిన్నగా ముద్దలు కట్టుకుంటే కొంచెం గట్టిపడ్డాక ఆరబెట్టి రాగి సున్నుండలు బాగున్నాయా? రాగులు ఒక సంతం రాగులు చేస్తే పిల్లలు తింటారో తినరో అని నిన్న కొంచెం ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు కొబ్బరి పౌడరు, ఒక గ్లాసు పిండి మందం డ్రై ఫ్రూట్స్, ఒక గ్లాసు కొర్రల పౌడరు, ఒక గ్లాసు రాగి పౌడరు అన్నీ కలిపి అన్నీ మిక్స్ చేసి రాగి సున్నుండలు కట్టిన.
పిల్లలకు ఎప్పటికీ జావ కాసిపోతే రాగులు తింటే బలం అంటారు కదా, అన్ని విధాల రాగులు మంచి అని చెప్తాండ్రు. పిల్లలు రాగి సంకటి అవి ఇవి చేసి పెడితే తింటలేరని నేను మాత్రం పిల్లలకు బలంగా ఉండాలని రాగి నూడలు చేసిన. మీకు నచ్చినట్టయితే ఈ పిల్లలకు కూడా సంతం రాగులు కాకుండా అదొకటి ఇదొకటి కలిపి రాగి సున్నుండలు కట్టండి. బాయ్ అండి.